పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్లో సంజు శాంసన్ సూపర్ సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్ పై చెలరేగి ఆడాడు సంజు. 54 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026లో రెండో సెంచరీ, మొత్తంగా 5వ సెంచరీగా చూడొచ్చు. 20 ఓవర్లలో 207 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఉంది చెన్నై. ఇక ముంబై బౌలర్లలో గజన్ఫర్, అశ్వనికి చెరో 2 వికెట్లు దక్కాయి. ఇక ముంబై విజయ లక్ష్యం 208 పరుగులుగా ఉంది. దీనిపై స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. వెంకట్, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? సంజు శాంసన్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. 208 పరుగుల విజయ లక్ష్యం కాపాడుకుంటుందా, లేకపోతే ముంబై విజయం సాధిస్తుందా? ఏంటి, ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, నాకు అసలు ఈ రోజు మ్యాచ్ లో చాలా అద్భుతంగా అనిపించింది గజన్ఫర్ బౌలింగ్. మీరు అతని బౌలింగ్ కనుక స్పెల్ చూస్తే, అతను వేసినటువంటి వేరియేషన్స్ కానీ, అతని బౌలింగ్ విధానం ఏదైతే ఉందో ఆఫ్ బ్రేక్, అసలు అది అంటే పిచ్ కండిషన్ అతను వాడుకున్నటువంటి విధానం కానీ చాలా బాగా అనిపించింది నాకు. అలాగే మిగిలిన ఆ బూమ్రా బౌలింగ్ కంటే కూడా నాకు అతని బౌలింగే బాగా నచ్చింది. మిగిలిన వాళ్ళలో కొంత భగత్ కొంత ఎక్కువ పరుగులు ఇచ్చాడు. అయితే ఇక అది పక్కన పెడితే, ఇక సంజు శాంసన్ బ్యాటింగ్ కి సంబంధించి కనుక మనం చూస్తే, అంటే మనాడు ఆడితే అతివృష్టి లేదంటే అనావృష్టి. గతంలో మనం కేఎల్ రాహుల్ గురించి ఇలాంటి కామెంట్ మనం వినేవాళ్ళం, ఆడితే అతివృష్టి లేదా అనావృష్టి అని చెప్పేసి. నాకు సంజు శాంసన్ విషయంలో కూడా అదే కనపడుతుంది, ఆడితే అతివృష్టి లేదా అనావృష్టి కానీ కనపడుతుంది. ముఖ్యంగా స్ట్రైక్ రేట్ విషయంలో కానీ, అతను ఆ దూకుడు ఏదైతే ఉందో అది చెన్నైకి ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా రాబోయే 4-5 ఏళ్ల పాటు అతను చాలా అడ్వాంటేజ్ అవుతాడు ఆ జట్టుకి. అతను కంటిన్యూగా అదే జట్టులో ఉంటే మాత్రం. ఇక అంటే అతనికి సహకారం అందించేటువంటి విషయంలో చాలా వరకు కూడా ఫెయిల్ అయ్యారు. అందుకే అతను లాస్ట్ వరకు కూడా బాధ్యత తీసుకుని నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక నాకు అందరికంటే కూడా బాధ పెట్టింది ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్. మనవాడి ఇన్నింగ్స్ కి సంబంధించి అంటే నిలబడతాడు, ఎందుకంటే ఆ క్లాస్ సంజు శాంసన్ కానీ వీళ్ళిద్దరు కానీ నిలబడితే పవర్ ప్లేలో మనం ఇప్పటివరకు ట్రావిస్ హెడ్ కానీ లేదంటే అభిషేక్ శర్మ వీళ్ళ గురించి మాట్లాడతాం, కానీ వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో నిలబడితే చెన్నై ఖచ్చితంగా 250 స్కోర్ చేయడంలో పెద్ద అసలు కష్టపడాల్సిన పని కూడా లేదు. పవర్ ప్లేలో వాళ్ళిద్దరు కనుక నిలబడగలిగితే అది ఆ టచ్ మిస్ అవుతుంది. ఏది ఎలా ఉన్నప్పుడు కూడా ఈ రోజు మ్యాచ్ లో నాకైతే ఓకే పర్వాలేదు, బాగానే ఆడింది చెన్నై. అంటే కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోతున్నప్పటికి కూడా నిలబడినటువంటి విధానం బాగుంది. వాళ్ళు శివన్ దూబేని ఎంత త్వరగా జట్టు నుంచి అంత పక్కన పెట్టగలిగితే వాళ్ళకి భవిష్యత్తులో మరిన్ని విజయ అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎస్, ముంబై బ్యాటింగ్ లైనప్ కూడా మంచి ఫామ్లో ఉంది. తిలక్ వర్మ సెంచరీ తోటి మంచి ఫామ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏంటి ముంబై బ్యాటింగ్ లైనప్కి ఖచ్చితంగా 208 పరుగుల టార్గెట్ అనేది చాలా చిన్నదే, కానీ ఎప్పుడు ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు. మనం రీసెంట్ మ్యాచెస్ కూడా చూస్తూ ఉన్నాం కదా, సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఏంటి వెదర్ కండిషన్ లాగా ఉంది అసలు, అంటే ప్రెడిక్ట్ చేయడానికి వీలు లేకుండా అన్ప్రెడిక్టెడ్ అనమాట. అంటే ఆడతారో తెలీదు, ఆడరో తెలీదు, కానీ వాంకడే పిచ్ మాత్రం ముంబైకి అనుకూలంగానే ఉంటుంది. కానీ వాళ్ళు మొన్న ముంబై ఢిల్లీ చేతిలోనేమో వాంకడేలో ఓడిపోయినట్లున్నారు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి మాత్రం అంటే కొంత కీలకమైనటువంటి సమయాల్లో కనుక వాళ్ళు దూకుడుగా ఆడగలిగితే, అయితే క్వింటన్ డికాక్ కానీ నమందిర్ కానీ నిలబడితే, నాకు తిలక్ వర్మ వీళ్ళ ముగ్గురు కనుక ఆడగలిగితే మాత్రం అది ముంబైకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే నాకు చెన్నై బౌలింగ్ కి సంబంధించి అంశుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ వీళ్ళిద్దరిని కనుక వాళ్ళు అడ్డుకోగలిగితే, అలాగే పవర్ ప్లేలో కనుక ముఖేష్ చౌదరికి బౌలింగ్ ఇస్తే మాత్రం అది ముంబైకి చాలా వరకు కూడా మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అతను పవర్ ప్లేలో చాలా పవర్ఫుల్ బౌలర్ కాబట్టి మరి ఈ రోజు మ్యాచ్కి ఏం చేస్తారనేది చూడాలి. అంటే ఈ పిచ్కి సంబంధించి స్పిన్నా లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందా చెన్నై విషయంలో అనేది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చెన్నైకి సంబంధించి ఫాస్ట్ బౌలర్ అంటే స్పిన్ బౌలింగ్ కి సంబంధించి నూర్ అహ్మద్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కనపడటం లేదు. అంత గొప్పగా రాణించేటువంటి స్పిన్ బౌలర్లు ఎవరు లేరు. కాబట్టి కొంత నాకు తెలిసి అయితే నూర్ అహ్మద్ అంటే ఫాస్ట్ బౌలింగ్, స్లో బాల్స్ కి ఎక్కువగా వాంకడే పిచ్ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ సాయిల్ కాబట్టి స్లో బాల్స్ వేయగలిగితే మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మరి అందులో అంశుల్ కాంబోజ్ కి అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి పిచ్చే, అలాగే ముఖేష్ చౌదరికి కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి పిచ్చే. కాబట్టి ఓకే, అంటే వాళ్ళు కష్టపడితే కాపాడుకోవచ్చు. ముంబై కనుక పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేసిందంటే, క్వింటన్ డికాక్ కనుక ఎక్కువ పరుగులు చేసాడంటే మాత్రం పవర్ ప్లేలో అది ముంబైదే మ్యాచ్. ఏంటి మీ ప్రిడిక్షన్ వెంకట్? ఈ మ్యాచ్లో పర్టికులర్గా ఈ రెండు టీంలకు సంబంధించి ఏంటి మీ ప్రిడిక్షన్? నాకు ప్రిడిక్షన్ చెప్పాలంటే కొంచెం భయం వస్తుంది. అంటే మొన్నటి నుంచి మన కొన్ని గతంలో మనం T20 వరల్డ్ కప్ లో మాట్లాడుకున్నవన్నీ కూడా దాదాపుగా నిజమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఐపీఎల్ కి వచ్చేసరికి అది కొంత డిఫరెంట్ గా కనపడుతుంది. కానీ ఈ రోజు ఓకే ధైర్యంగా చెప్తాను, ముంబై అయితే గెలవగలుగుతుంది అనుకుంటున్నాను. అంటే మ్యాచ్ని టర్న్ చేయగలిగినటువంటి అంటే బ్యాటింగ్ సైడ్ సంజు శాంసన్ చెన్నై, ఇప్పుడు ముంబై సైడ్కి వచ్చేటప్పటికి మీరు ఎవరిని పిక్ చేస్తారు?
సారీ క్వింటన్ డికాక్ అనుకుంటున్నాను ఈ రోజుకి సంబంధించి. ఎందుకంటే అతనికి ఆ పిచ్ కండిషన్ బాగా సెట్ అవుతుంది. అతని బ్యాటింగ్ స్టైల్ కి కానీ అతను T20 వరల్డ్ కప్ 2023 వరల్డ్ కప్ కూడా ముంబైలో సెంచరీ చేసినట్టున్నాడు. ఆ పిచ్ కండిషన్స్ కానీ ఆ గ్రౌండ్ అదంతా డైమెన్షన్స్ కానీ అతనికి కొంత కొట్టిన పిండ్లా అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. అంటే తిలక్ వర్మ విషయంలో కూడా పర్టికులర్గా చాలా హోప్స్ హైప్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. ఆ టైంలో అంటే నడిచింది కానీ బట్ ఈ మ్యాచ్లో ఒకంత డిఫరెంట్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట తిలక్ వర్మ విషయంలో. మిగతా టాప్ ఆర్డర్ విషయంలో కూడా ఒకంత ఫెయిల్ అవుతున్నారు కదా వెంకట్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? టాప్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ మామూలుగా అంటే మిడిల్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఫెయిల్ అవుతున్నాడు. మిగిలిన వాళ్ళలో హార్దిక్ పాండ్యా గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే అతి ఎక్కువను ప్రదర్శన తక్కువ, ఏదో బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనేది సినిమాల్లో కామెంట్ ఉంటుంది కదా, అలా అది ఎక్కువైపోయింది. కాబట్టి మిగిలిన ఆటగాళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే నాకైతే తిలక్ వర్మ వరకే మ్యాచ్ అయిపోద్దని అనుకుంటున్నాం మరి ఈరోజు. అంటే గత మ్యాచ్ల దృష్ట్యా ముంబై బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనే మాట కూడా వినిపిస్తుంది. ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందంటారు ఆర్డర్ అది? అర్థం కాదు, మళ్ళీ ఒకసారి అడుగుతారు. ముంబై బ్యాటింగ్ ఆర్డర్లో ఒకంత చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. ప్రీవియస్ మ్యాచెస్లో సరే తిలక్ వర్మ రాణించాడు కాబట్టి ఫైన్, అంత బాగానే ఉంది. కానీ టాప్ ఆర్డర్లో కావచ్చు మొత్తం టాప్ 6 బ్యాట్స్మెన్లలో కొంచెం ఒకంత ఆర్డర్ని అప్ అండ్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ప్రయోగం జరగబోతోంది ఈ మ్యాచ్లో అనే మాట, దాన్ని ఎలా చూడాలంటారు మనం? తిలక్ వర్మని 3వ ప్లేస్ లో ఆడిస్తే చాలా వరకు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. తిలక్ వర్మ 3వ ప్లేస్ లో ఆడాలి. ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు ఏదైతే బ్యాటింగ్ ఆర్డర్ ఉందో నమందీర్ ఓపెనర్ గా వస్తే బాగుంటుంది. నమందీర్ ఓపెనర్ గా చాలా అద్భుతంగా రాణించగలుగుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అతని కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటుంది, స్ట్రైకింగ్ అని అదంతా కూడా. అలాగే రూదర్ఫోర్డ్ ని ఒకవేళ వికెట్లు పడుతున్నప్పుడు రూదర్ఫోర్డ్ ని కనుక వాళ్ళు ఆడుకుంటే అతను దాదాపు 5 గాను 6 గాను బ్యాటింగ్ చేస్తాడు. అతను కనుక ముందుకు పంపించుకోగలిగితే ముంబైకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అతను స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్, కాకపోతే అతను బ్యాటింగ్ పరంగా వాళ్ళు వాడుకోలేకపోతున్నారు అనేది నా ఫీలింగ్. ఎస్, చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఐపీఎల్లో సంజు శాంసన్ సూపర్ సెంచరీతో చెలరేగి ఆడాడు. ముంబై ఇండియన్స్పై సంజు శాంసన్ చెలరేగి బ్యాటింగ్ చేశాడని కూడా చెప్తున్నారు అభిమానులు. 54 బంతులు 10 ఫోర్లు 6 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు సంజు. ఐపీఎల్ 2026లో 2వ సెంచరీ, మొత్తంగా 5వ సెంచరీ నమోదు చేశాడు. 20 ఓవర్లలో 207 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది చెన్నై. ముంబై బౌలర్లలో గజన్ఫర్, అశ్వినికి చెరో 2 వికెట్లు దక్కాయి. ముంబై విజయ లక్ష్యం 208 పరుగులుగా ఉంది. చూడాలి ముంబై విజయం సాధిస్తుందా లేదా.